ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని భావించినప్పటికీ దీన్ని భిన్నంగా వాయుగుండంగా మారడంతోనే మరో 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, విశాఖ తీరంలో చూసుకుంటే కనుక సముద్రం అంతా కల్లోలంగా కనబడుతూ ఉంది. నిన్నటి నుంచి హెచ్చరికలు ఉండడంతోనే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళలేదు. మొత్తం అన్ని ఫిషింగ్ హార్బర్కి పరిమితం అయిపోయి ఆ పడవలన్నీ మరోవైపు మనం చూసుకుంటే కనుక అటు కళింగపట్నం నుంచి ఇటు కృష్ణపట్నం వరకు కూడా మొత్తం తీర ప్రాంతంలో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ జిల్లా, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరి జిల్లాలో కావచ్చు విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు కాకినాడ, అలాగే తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ సముద్రం అంతా కూడా తీవ్ర కోతకు గురైనట్లుగా సమాచారం అంతా ఉంది. మరి రేపు చూసుకుంటే కనుక మరో 48 గంటలు కాబట్టి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతోనే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో అల్లూరి జిల్లా కావచ్చు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరుతూ ఉన్నారు అధికారులు. మరోవైపు చూసుకుంటే కనుక ఆ భారీ వర్షాలు కురిసి మొత్తం శిథిల భవనాలు ఏమైనా కూలిపోయే అవకాశం ఉండడం వల్ల వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే కనుక మరో 48 గంటల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతోనే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే యుద్ధంలో రెవెన్యూ యంత్రాంగం అంతా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విశాఖ సాగర్ తీరం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.